హాయ్ హలో నమస్తే. నేను వచ్చేసి మీ ప్రవీణ్ అనమాట. ఈరోజు అయితే హార్వెస్ట్ బెండకాయలు, ఎర్ర బెండకాయలు, గ్రీన్ బెండకాయలు అయితే ఇప్పుడైతే కోస్తున్నాం అనమాట. చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, దాక్కొని ఉన్నాయన్నమాట. దాక్కున్నా సరే అసలు వదిలేదే లేదు, ఎట్టి పరిస్థితుల్లో అన్నీ కోసేస్తా అనేసి ఫిక్స్ అయ్యా అనమాట. నేను ఎంత రొట్టెలో ఉన్నా, ఏడ ఉన్నా, దోమలున్నా, ఎక్కడున్నా సరే వాటిని మాత్రం కొయ్యక ఈరోజు తప్పేటట్టు లేదు. ఎందుకంటే రోజు రోజు అలాగే అవుతుంది. అందుకని ఈరోజు అయితే ఫటాఫటా దింపేసి కూరండుడే అనేసి అయితే ఫిక్స్ అయినా. చూసేయండి, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా, ఓకేనా మామ? చూడండి, అవి ఎక్కడెక్కడ దాక్కొని ఉన్నాయో, అవి కుచ్చుకున్నా సరే ములులు కోసుడే, తగ్గేదే లేదు, పుష్పరాజులాగా. చూడండి, అవి సెంటర్లో ఎక్కడున్నా సరే, ఎంత దాక్కున్నా సరే. చూడండి, అటు కుదరట్లేదని మళ్ళీ ఇటు నుంచి వచ్చా. చూసేయండి, ఇది ఎక్కడ దాక్కుంది ఒకటి పెద్ద బెండకాయ, దాన్ని కూడా కోసేస్తున్నా. చూడండి, కలర్ఫుల్గా భలేగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా తిన్నారా రెడ్ బెండకాయలు? తింటే కామెంట్ చేయండి మామ, తినకపోతే కామెంట్ చేయండి తినలేదని. నేను ఇస్తారండి మా కాడికి. అంటే వేసాను కానీ గింజలు, ఆ గింజలకి ఈ గింజలకి డిఫరెంట్ ఉండదన్నమాట, రెండు సేమ్ ఉంటాయి. అలా కన్ఫ్యూజ్ అయిపోయి నేను వేసేసా. అందులో మళ్ళీ ఇవి ఉండే కొన్ని, ఇంకా మా చుట్టాలకి ఇవ్వడం అయితే జరిగింది. అందుకే మనకి కొన్ని వచ్చాయన్నమాట ఎర్ర బెండకాయలు. లేకపోతే చాలా ఉండేటి, పోయినసారి మంచిగా అయింది. మీకు ఆ గింజలు కావాలనుకుంటే మీషోలో ఉన్నాయి, ఆర్డర్ చేసుకోండి. నేనైతే మీషోలోనే ఆర్డర్ చేశాను, మంచిగానే మొలిచినాయి. ఈ ఎర్ర బెండకాయ గింజలే మీషోలో ఆర్డర్ చేశా. ఈ గ్రీన్ అయితే మా దగ్గర ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. గోంగూర అయితే మాత్రం నా హైట్ ఎదుగుతూనే ఉంది, దాన్ని మాత్రం తెంపేది లేదు. ఈ గోంగూర చూసేయండి. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుందన్నమాట. అదేంటో తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. అది చిన్న బెండకాయ, దాని పక్కన ఇంకో పెద్దకాయ ఉందన్నమాట, దాని అయితే తెంచేసా. చూడండి, అందరూ శాకులతో కత్తెరతో తెంపుతారు. అలా తెంపితే కాయలు కూడా అవ్వవు సరిగా. మనం చేతులతో తెంపితేనే కాయలు కూడా మంచిగా దిగుబడి వస్తుంది అన్నమాట. ఏదైనా సరే చేతులతోనే తెంపాలి, ఏ పంట అయినా ఏ కాయలైనా సరే. అది ఒకటే గుర్తుంచుకోండి. కత్తెరతో శాకుతో కోస్తే కాయలు సరిగా అవ్వవు, చెట్టు కూడా కొద్దిగా చనిపోద్ది అన్నమాట. చూడండి, ఈ లాస్ట్కి అయితే అంత హార్వెస్టింగ్ రాలేదు. వీడు ఒకటి ఉంది పెద్ద కాయ కోసా. చూడండి, సర్ప్రైజు చూడండి. మన డ్రాగన్ ఫ్రూట్కి చెట్టుకి ఇంకో కొత్త పిలక వచ్చిందనమాట. చూపిస్తా చూడండి దగ్గరికి. చూసారా? పడ్డదా? అయ్యి మన టుడే హార్వెస్టింగ్ మన బెండకాయలు గ్రీన్ అండ్ రెడ్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మరి ఇంకెందుకు, ఇప్పుడైతే గోరు చుక్కుడుకాయ చెట్లు అయితే చూడండి, ఇప్పుడే పూత అనేది స్టార్ట్ అయిందనమాట. ఇగో పూత చూపిస్తా మీకు, చూడండి. అలాగే వీచి చూడండి, పడుతుందా? ఇంకో చెట్టుకైతే ఫ్లవర్స్ వచ్చాయి, భలేగా ఉన్నాయి. చూడండి, చూసారా? మన సారీ, నన్ను క్షమించండి, దోసకాయ చెట్లు అండి ఇవి. ఈ దోసకాయ చెట్లకి పిందెలు అయితే పడ్డాయి అన్నమాట. చూడండి ఎంత బాగా పడ్డాయో పిందెలు. పూత అయితే బాగానే అయింది, కానీ కాయలు సరిగా
దిగుబడి రావట్లేదు అనమాట. ఇది మన హార్వెస్టింగ్ అనమాట. ఈరోజు గ్రీన్ అండ్ రెడ్, ఇది వచ్చేసి మన పసుపు చెట్టు అనమాట. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు, పెద్దగా అవుతుందన్నమాట. ఇది ఎదుగుతుంది. మరి దీని హార్వెస్టింగ్ ఎప్పుడు చేసుడో కామెంట్ చేయండి.